చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 4 రోజులు కంప్లీట్ అయింది. ఈ 4 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే ముందుగా మొదటి రోజు ఈ సినిమాకు ఎక్సలెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి. 26 కోట్లు గ్రాస్ వచ్చింది మొదటి రోజు, ఎస్పెషల్లీ తమిళనాడులో. ఆ తర్వాత రెండో రోజు శుక్రవారంకి కలెక్షన్స్ పడిపోయి 6 కోట్లకు పడిపోయింది. ఇక శనివారం కొంచెం పెరిగి 8 కోట్లు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం ఎక్సలెంట్గా 12 కోట్లు వచ్చాయి నిన్న ఆదివారం ఒక్కరోజే. సో మంచి గ్రోత్ అని చెప్పాలి. ఇంకా ముందుగా తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలుగులో ఈ సినిమా 4 రోజుల్లో 6 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోగా డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 3 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలుగులో 6 కోట్లు కొన్నారు డిస్ట్రిబ్యూటర్లు, అందులో 3 కోట్లు వెనక్కి వచ్చాయి. అంటే 50% వెనక్కి వచ్చింది. ఇంకా 50% రావాలి, చూడాలి. మరి కొద్ది కష్టంగానే కనబడుతుంది. తెలుగులో చాలా పోటీ ఉంది. డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్, ఇంకా హిందీ సినిమాలు కూడా ఉన్నాయి. ఇక ఒరిజినల్ తమిళనాడులో ఈ సినిమా 26 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 4 రోజుల్లో. ఇక మన తెలుగు కలెక్షన్స్ 6 కోట్లు, కర్ణాటక నుంచి 3 కోట్లు వచ్చాయి, కేరళ నుంచి 2 కోట్లు, హిందీ నుంచి 1 కోటి, ఇక ఓవర్సీస్ నుంచి మేజర్గా 14 కోట్లు వచ్చాయి. అలా టోటల్గా 4 రోజుల్లో తంగలాన్ సినిమా 52 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఇందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 కోట్లు ఉంది. ఈ సినిమా బడ్జెట్ 140 కోట్లు అయితే డిస్ట్రిబ్యూటర్లకి 65 కోట్లకు అమ్మారు. అందులో 25 కోట్లు వెనక్కి వచ్చాయి మొదటి 4 రోజుల్లో. ఇంకా 40 కోట్లు షేర్ రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 40 కోట్లు షేర్ రావాలి అంటే 80 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే. సినిమాకు వచ్చిన టాక్ మిక్స్డ్ టాక్ వచ్చింది. నేనైతే సినిమా చూశాను, నాకు చాలా బాగా నచ్చింది. నేను 2 సార్లు చూశాను తంగలాను. మరి చూడాలి, మరి ఇంకా 80 కోట్లు అంటే చూడాలి. మరి 50 కోట్లు అయితే వచ్చేసాయి. 100 కోట్ల వరకు అయితే గ్రాస్ వెళ్తుందా అనేది కూడా డౌటే. సినిమాకేమో హిట్ అవ్వాలంటే 130 కోట్లు గ్రాస్ రావాలి. ఇంకా 80 కోట్లు మరి చూడాలి. అది మన ఈరోజు సోమవారం రాఖీ బంధన్ హాలిడే ఉంది కొన్ని చోట్ల. సో కలెక్షన్స్ ఈరోజు కూడా బాగానే రావచ్చు. ఇక వీక్ డేస్లో ఎలా ఉంటుందో, నెక్స్ట్ వీకెండ్ ఎలా ఉంటుందో. ఎందుకంటే సెప్టెంబర్ 5 మళ్ళీ తమిళ్లో మన గోడ్ సినిమా ఉంది విజయ్ది. సో అంతవరకే తంగలాన్ రన్. సో 5 నుంచి ఇంకా ప్రతి థియేటర్లో గోడ్ సినిమానే ఉంటుంది. అది మన చియాన్ విక్రమ్ కొత్త తమిళ పాన్ ఇండియా సినిమా తంగలాన్ రిలీజ్ అయిన మొదటి 4 రోజుల్లో 52 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 25 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 65 కోట్లకు కొంటే 25 కోట్లు వెనక్కి వచ్చాయి 4 రోజుల్లో. మరో 40 కోట్లు షేర్ వెనక్కి రావాలి సినిమా హిట్ అవ్వడానికి. 40 కోట్లు షేర్ రావాలంటే 80 కోట్లు గ్రాస్ రావాలి. కొంచెం కష్టమే, చూద్దాం. ఓకే, బాయ్.